అప్పుడప్పుడు ఏంటంటే ఈ దుర్మార్గాలను ఎండగట్టే వార్తలను అది లేకున్నా కూడా మీరు ఏదో రకంగా క్రియేట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ జానీ సినిమాలో ఒక పాట రాసే అవకాశం వస్తే దాంట్లో జాషువా గారి పేరు పెట్టాను. ఎట్లా అంటుందంటే అది నేను కల్పించుకున్నాను. నా రాజుగా కురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య అనే పాటలో పీర్ల పండుగ వచ్చిందా ఊర్లల్లో మన వాళ్ళు డప్పుల దరు వేసుకుంటూ దూలాటలు ఆడుతారు. సదరు పండుగ వచ్చిందా పట్నంలో ప్రతి వాళ్ళు దున్న పోతులాడిస్తూ దిల్కుషీలు చేస్తుంటారు. ఎవరేమి అనుకున్నా ఏమిటన్నా, ఎవరేమి అనుకున్నా ఏమిటన్నా, జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా, ఎప్పుడు నువ్వేరన్నా అని అందులో ప్రక్షిప్తం చేయాల్సి వచ్చింది మాట. అట్లా ఈ దుర్మార్గాలని, ఈ వివక్షతని, ఈ ఆధిపత్య కులాల ధోరణులని మీరు కావలసుకున్న ఇంటర్ప్రిట్ చేశానని కూడా కల్పించుకున్న ఏదో రకంగా ఆ యొక్క వార్తలు పెడితే కనీసం ఈ సమాజంలో ఇంకా త్వరగా మార్పులు వస్తాయనేసి నేను అనుకుంటున్నాను. మిత్రులకు పెద్దలకు అందరూ కూడా చాలా అనుభవం ఉంది మీరు. మరి ఈ సందర్భంగా ఒక మాట చెప్పి ముగిస్తాను మిత్రులారా. మా విశ్వజన కళామండలి పూర్వం ఆంధ్రప్రదేశ్ డివైడ్ కాకముందు మాది ఆంధ్రప్రదేశ్ దళిత కళామండలి అనే సంస్థతో 1977లో స్థాపించినటువంటి ఒక సంస్థ. అది మొట్టమొదటి బొల్లారం కంటోన్మెంట్ బొల్లారంలో స్థాపించి అది అక్కడి నుంచి అడ్డగుచ్చి నుంచి మన చింతల బస్తీ, అక్కడ నుంచి దళిత మహాసభ, అక్కడి నుంచి ఇంతిద్దయి ఒటుడిద్దయి మహావృక్షమద్దయి, అది అనేక ప్రాంతాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తన ప్రభావంతో చాలా రకాలుగా మార్పులు అంటున్నట్టు. ఉదాహరణకి కర్ణాటకలో అక్కడ దళిత సంఘర్షణ సమితి అని ఉంటుంది. సంఘర్షణ సమితి అది పేరుకేమో అంబేద్కర్ అంటారు, కానీ జై భీమ్ అనే వాళ్ళు చేయలిట్లు పెట్టి కొంచెం వాళ్ళు దళిత్ ప్యాంథర్స్ యొక్క ప్రభావంతో కొంత వామపక్ష భావాలతో ఉంటున్నప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు ఇచ్చినాము. ఇది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ వే ఇట్లా అని చెప్పి మా పాటల ద్వారా చెప్పినప్పుడు వాళ్ళు కమెంట్ మార్చుకునేటువంటి పరిస్థితుల్లో మా కళామండలి పనిచేస్తూ వచ్చింది. అట్లా ఈ కళామండలి ఏర్పడి 49 సంవత్సరాలు మీకు అందరికీ చేతులెత్తి వినిపిస్తున్నది ఏంటంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 7 నుంచి ఒక సంవత్సరం పాటు ఇవి స్వర్ణోత్సవాలు చేసుకోవాలి. దీనికి సంబంధించిన చరిత్రను మీరందరూ కూడా ఏ మేరకు ప్రపంచానికి తెలియజేస్తారో అది మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాను. తప్పకుండా కూడా మా కళామండలి 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి చరిత్రలో నిలుచుకోవాలంటే మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటూ వయసు అన్నమాట. ఇప్పుడు మీకు మీ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నా కార్యక్రమాలు కూడా చేయటం ఇవ్వాలని ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.